గారి గురించి పార్ట్ 2. ముందుగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తేజ ప్రయత్నాలు సాగించినప్పుడు పరిచయం అయిన ప్రసాద్ వర్మ తన రూపొందించిన డైలాగ్స్ ఇన్ ద డార్క్ షార్ట్ ఫిలింలో నటించాడు. తేజ సజ్జా నీలిమ తిరుమల శెట్టి నిర్మాత. తేజ హీరోగా గోదావరి ప్రాంతంలో షూటింగ్ ఆ చిత్రం అయితే ఆగిపోయిందంట. కొన్ని సినిమాలు ప్రారంభమయ్యి ఆగిపోయినాయి అంట. తేజ గారి ఆయన ఇంటర్వ్యూలో తెలిపారంట. 2019లో బివి నందిని రెడ్డి రూపొందించిన ఓ బేబీ రోల్లో ఒక ఇంపార్టెంట్ రోల్గా నటించాడు తేజ సజ్జా. మాతో ఫేమస్ అయిపోయాడు. ఎందుకంటే స్టార్ సమంత గారు నటించిన ఓ బేబీ గొప్ప పాత్ర అని చెప్పాలి. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గారు జామ్ రెడ్డి అనే మూవీ తీశారనమాట తేజ గారితో. 2021లో తేజ గారు ఈ సినిమాలకి అదృష్టం అయితే వచ్చింది. ఒకే సంవత్సరంలో 3 సినిమాలు అయితే నటించారు తేజ గారు. మలయాళంలో రిలీజ్ అయిన ఇష్క్ సినిమా సూపర్ హిట్ అయితే అయ్యింది. ఈ సినిమా కూడా మంచి పేరు అయితే తెచ్చింది తేజ గారికి. మరో సినిమా కథతో ప్రసాద్ వర్మ కథతో మలిక్ రామ్ దర్శకత్వంలో అద్భుతమైన చిత్రం వైవిధ్యమైన మూవీ పేరు వైవిధ్యమైన దాంతంతో సినిమా అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం హనుమాన్ నటిస్తున్న తేజ గారు అంటే ఈ సినిమాకి కెరీర్ అయితే మారిపోయింది. తేజ గారిది ఫేమస్ అయితే అయిపోయారనమాట. ఇండస్ట్రీలోను అటు ప్రేక్షకుల గుండెల్లోనూ బాగా ఫేమస్ అయిపోయాడు తేజ గారు ఈ సినిమాతో.